హలో ఇయర్స్, ఈరోజు మనం మొగ్లై చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకోబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ని లైక్ చేసి అలాగే షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మనం ఒక పాత్రని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక మనము దీన్ని తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద మనం సర్వ్ చేసుకోవాలి ఆయిల్ అబ్జర్వ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ మనం ఒక కడాయిని హీట్ చేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అలాగే హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వాలి. సో ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనము ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. సో ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇదంతా వేగాక మనము ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నాక నేను ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి ధనియాల పౌడర్ వేసుకున్నాను 1 స్పూన్. అలాగే 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి. అండ్ బిర్యానీ మసాలా వచ్చి నేను 2.5 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. సో ఫ్రై అయ్యాక ఇందులోకి మనము నెక్స్ట్ ఇందులోకి మ్యారినేట్ చేయడానికి ఇందులో నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. సో చికెన్ని బాగా వాష్ చేసి మనము ఇందులోకి వేసుకోవాలండి. సో మసాలా మొత్తం దీనికి పట్టేలాగా మనము చూసుకోవాలండి. తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక మనము పెరుగు థిక్నెస్ రావడానికి మనం మామూలుగా కర్డ్ తీసుకుంటాం కదండి. కర్డ్ని మనము దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసేలాగా ఒక వడగట్టే దాంట్లో మనము వేసుకుంటే అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో అలా చేశాను. అందులోకి నేను 1 ఫుల్ నిమ్మకాయని పిండుకున్నానండి. అలాగే సో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అది కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిందండి. దీన్ని మనము ఒక 2 hours మనం దీన్ని నానబెట్టినట్లయితే కంప్లీట్గా పీసెస్కి ఫ్లేవర్ అబ్జర్వ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం రైస్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg రైస్కి నేను ఒక పాత్రతో కొలుచుకున్నానండి. ఆ పాత్రతోటే ఎంతవరకు రైస్ ఉందో దానికి డబల్గా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 బౌల్ తీసుకున్నాను అనుకోండి, 2 bowls ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను మరాఠీ మొగ్గ అలాగే అనాస పువ్వు దాల్చిన చెక్క వేసుకున్నానండి. అలాగే కొద్దిగా లవంగాలు అండ్ ఇలాచీలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ సాజీరా తీసుకుంటున్నానండి. 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మసాలాకు వేసుకోవాలి ఫ్లేవర్కి. వేసుకున్నాక దీంట్లో 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి నిమ్మరసంని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో నిమ్మరసం వేసుకున్నట్లయితే రైస్ అంతా వైట్గా ఉంటుందండి, కలర్ చేంజ్ అవ్వదు. అలాగే నేను ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మసలు పెట్టుకోవాలండి. సో ఇది బబుల్స్ వస్తుండగానే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నానండి. సో ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 kg ఆఫ్ రైస్ కుక్ చేసుకుంటున్నాను. సో రైస్ ఇక్కడ కుక్ అవ్వాలి అండ్ 80% మాత్రమే ఇందులోకి కుక్ అవ్వాలండి. సో మనం దమ్ చేసుకునేటప్పుడు ఇంకా 20% కుక్ అయిపోతుంది. సో ఎక్కువ మెత్తపడవద్దు, నార్మల్గా ఉండాలి. అండ్ ఫైనల్గా మనము ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం యాడ్ చేసుకోవాలి. అందులోకి మనము పుదీనా ఇంకా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ తోటి మనము గార్నిష్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అందులోకి 1/2 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రైస్ని యాడ్ చేసుకొని అలాగే పుదీనా కొత్తిమీర ఆనియన్స్ని యాడ్ చేసుకొని నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ తోటి మనము స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ
నెక్స్ట్ లేయర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అందులోకి మనము ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఫైనల్గా ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని మనం దీన్ని దమ్ చేసుకోవడానికి మనం గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండిని ఇలా తయారు చేసుకొని మనము సీల్ చేసుకోవడానికి మనం పాత్ర చుట్టూ మనం ఇలా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇది ఎందుకంటే గాలి పోకుండా మనం కంప్లీట్గా సీల్ అవుతుంది పిండి ద్వారా. సో ఇది కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనము లిడ్ తోటి క్లోజ్ చేసుకోవాలండి. సో ఇందులోకి గాలి పోకుండా టైట్గా దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని 15 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఒక తవా లేకపోతే పెంక మీద ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని దీన్ని రెడీ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మన మొగ్లై చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం ఒక బౌల్లోకి రైతాతోటి మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం మొగ్లై చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.